లేనిది ఉన్నట్టుగా చూపడం, ఉన్నది లేనట్టుగా చూపించడం ఇది నయా ట్రెండ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా జరిగిన కంచె గచ్చిబౌలి భూముల గొడవ. అక్కడ జరిగింది ఒకటైతే ప్రపంచానికి మరొకటి చూపించింది సోషల్ మీడియా. ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో గోరంతను కొండంతలు చేసి ప్రభుత్వంపై విష ప్రచారం చేసింది. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం దాటేస్తుందని అంటారు. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది కంచె గచ్చిబౌలి భూముల విషయంలో. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ క్యాంపెయిన్కు యావత్ దేశమే నివ్వెరపోయింది. నిజమేదో అబద్ధమేదో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటీవల హెచ్సియు వివాదం చూశారు కదా. ఆ రచ్చకు మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కంచె గచ్చిబౌలిలో అధికారులు పనులు మొదలుపెట్టిన వెంటనే నెమళ్లు లేళ్లు అక్కడి నుంచి తరలిపోతున్నట్లు, ఇబ్బందికి గురవుతున్నట్లు ఓ ఇమేజ్ సర్క్యులేట్ అయింది. ఇదే నిజమని నమ్మి ఎక్కడెక్కడో ఉన్న వారంతా విపరీతంగా షేర్లు చేశారు, రీపోస్టులు కొట్టారు. విపరీతంగా సర్క్యులేట్ అయిన ఆ ఇమేజ్ నకిలీదని తేలింది. హైవ్ మోడరేషన్ అనే రీసెర్చ్ టూల్ దీన్ని బయటపెట్టింది. ఆ తర్వాత మరో ఫోటో వైరల్ అయింది. ఎక్కడో చనిపోయిన జింకను కంచె గచ్చిబౌలిలో చనిపోయినట్లుగా చిత్రీకరించారు. ఆ ఇమేజ్ జాగ్రత్తగా పరిశీలిస్తే జింకను వేటాడిన వేటగాళ్లు అది చిక్కగాని దాని కాళ్లను తాళ్లతో కట్టే విధానం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇదేదీ చెక్ చేసుకోవడం లేదు నెటిజన్లు. అది కూడా నకిలీదేనని తేలడంతో సైలెంట్ గా ఫోటోను డిలీట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిన వీడియో కూడా ఫేక్ అని తేలింది. విశాఖలోని వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలోని జింకను తీసుకొచ్చి హైదరాబాద్ లోనిదిగా చూపించే ప్రయత్నం చేశారు. అథెంటిఫై అనే వీడియో ఎనాలిసిస్ టూల్ ను వినియోగించడం ద్వారా ఈ వీడియో నకిలీదని తేలింది. చివరి అస్త్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సైతం ఉపయోగించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో విధ్వంసం జరుగుతున్నట్లు ఇమేజ్ జనరేట్ చేశారు. ఆ ఫోటో చూస్తే అది ఏఐ జనరేటెడ్ పిక్ అని ఇట్టే అర్థమవుతుంది. సామాన్య ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని బదనాం చేయడానికి కొందరు ఇలాంటి ఫోటోలను వైరల్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఈ ఫేక్ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. పోలీసులు సైబర్ క్రైమ్ ను రంగంలోకి దింపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఏఐ డీప్ ఫేక్ లాంటివి ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇవి కరోనా కంటే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాల మధ్య యుద్ధాలను సైతం సృష్టించగలవని ముఖ్యమంత్రికి వివరించారు ఉన్నతాధికారులు. దాంతో ఏఐ వీడియోలను నిగ్గు తేల్చేందుకు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు సీఎం.